చూస్తా. 12 ఏళ్ళు మోడీ పరిపాలన మీద, 10 ఏళ్ళు చంద్రశేఖర పరిపాలన మీద, 12 నెలల మా పరిపాలన మీద, ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. ఇవాళ ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇవ్వాలి అని చెప్పి దాదాపుగా నాకు తెలిసి 67 లక్షల మందికి 1,30,00,000 పైగా చీరలు, ఒక్కొక్కరికి 2 జతల చీరలు సంవత్సరానికి ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గట్టి కొట్టేది నీ ఇంట్లో కొట్టు, వాళ్ళ దారిలో పెట్టి. కాంగ్రెస్ను గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? రా, ఎంత గట్టి కొడతావో చూద్దాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ విత్ మీ రమణ. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు మెడికల్ కాలేజ్ విద్యార్థులతో, మహిళలతో ఇంటరాక్ట్ అయినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఈ సందర్భంగా పలు తాయిలాలు కూడా ప్రకటించారు. మొత్తంగా నారాయణపేట జిల్లా అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ పాలమూరు, మహబూబ్ నగర్ జిల్లాగా ఉంది. జిల్లాలుగా విడిపోయిన తర్వాత నారాయణపేట వన్ ఆఫ్ ద డిస్టిక్గా మారింది. కాబట్టి ఆయన కొంచెం భావోద్వేగంగా మాట్లాడినట్టుగా కనపడింది. ఎందుకంటే ఆయనతో, ఆ జిల్లాతో ఆయనకున్నటువంటి బంధం కానీ, ఆ జిల్లా నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కాబట్టి తన జిల్లా, మా జిల్లా, నా జిల్లా అనేటువంటి ఒక మార్క్ని ఆయన క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం మరొకసారి చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే మీ బిడ్డ ఇక్కడ ఉన్నాడు, మీ బిడ్డ ద్వారానే అభివృద్ధి సాధ్యం, మీ బిడ్డనే అభివృద్ధి చేస్తాడు, పాలమూరు బిడ్డ అని చెప్పి పదే పలు సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భం. ఇక్కడ ఎప్పుడు రానటువంటి అవకాశం బూరుగుల రామకృష్ణరావు తర్వాత మరొకసారి అవకాశం తనకే వచ్చింది. ఈ స్థానంలో ఒక గర్వంగా నిలబడి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ జిల్లాను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత నాది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు, కాబట్టి నేనే అభివృద్ధి చేస్తాను, అవసరమైన నిధులు బడ్జెట్ నుంచి కేటాయించుకుంటాను. ఇట్లా రకరకాలుగా జిల్లాకు సంబంధించి ఏ రకంగా అభివృద్ధి చేస్తారు ఏంటి అనేటువంటి అంశాలకు సంబంధించి క్లియర్ కట్గా ప్రజలకు, ఆ జిల్లా ప్రజలకు, అంటే నాట్ ఓన్లీ నారాయణపేట, మిగతా అటు మహబూబ్ నగర్ కానీ, గద్వాల్ కానీ, ఈ జిల్లాలందరికీ కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా కనపడింది మొత్తంగా ఓవరాల్గా చూసినట్టయితే. అంతేకాకుండా ఆ వైద్య విద్యార్థులతో మాట్లాడుతూ అక్కడ శంకుస్థాపన ఎందుకు చేశారు, వైద్య వృత్తిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, అట్లాగే పారామెడికల్ సిబ్బందికి విదేశాల్లో ఉన్నటువంటి ఆఫర్స్ ఏంటి, వాటిని ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలి, తదితర అంశాలకు కూడా సంబంధించి కూడా మాట్లాడారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కొన్ని మహిళలకు సంబంధించి తాయిలాలు, అంటే యాక్చువల్గా ఆయన మాట్లాడినటువంటి హాట్ కామెంట్స్ గురించి మాట్లాడే ముందు ఆయన మహిళలకు కూడా కొన్ని తాయిలాలు ప్రకటించారు. జిల్లాకు ఒక పెట్రోల్ బంక్, అంటే బీపీసీఎల్ అనుకుంటా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్తో సంయుక్తంగా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మహిళా పెట్రోల్ బంక్ను స్టార్ట్ చేస్తామని చెప్పి, అంతేకాకుండా గత ప్రభుత్వం నాశనకమైనటువంటి చీరలు ఇచ్చింది, మేము 1000 రూపాయలతో సంవత్సరానికి 2 చీరలు ఇస్తామని చెప్పి. మరి ఒక్కటే చీరకు 1000 రూపాయలు 2 చీరలు ఇస్తారా, లేకపోతే 2 చీరలు కలిపి ఒక 1000 రూపాయలు అవుతుందా అనే దానికి సంబంధించి కాస్త క్లారిటీ రావాల్సింది. ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది కూడా అదొక తాయిలంకిన. ఎందుకంటే గతంలో బతుకమ్మ చీరల పేరుతోని తెలంగాణ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరుతో బతుకమ్మ పండుగ సందర్భంగా ఇచ్చేది. కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది. మరి ఏ రకంగా ఉంటుందో చూడాలి. అంతేకాకుండా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని చెప్పి సోలార్ ప్రాజెక్టులలో కూడా భాగస్వామ్యం కల్పిస్తాము, అదాని అంబానీ స్థాయిలో మిమ్మల్ని తీర్చిదిద్దామని చెప్పి, అలాగే బస్సుల కొనుగోలుకు సంబంధించి కూడా కొన్ని బస్సులు కొనుగోలు చేసి మహిళలు ఆర్టీసీతో టైఅప్ అయి నడిపేటువంటి విధంగా చేస్తామని చెప్పి, ఇట్లా రకరకాలుగా 1 కోటి మంది మహిళలకు ఆర్థికంగా స్వయం సమృద్ధి చేయడమే లక్ష్యంగా ఉన్నామని చెప్పి, ఇట్లా రకరకాలుగా మహిళలు సెంట్రిక్గా, పాలమూరు జిల్లా సెంట్రిక్గా తన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి అని చెప్పవచ్చు. అంతేకాకుండా నారాయణపేట జిల్లాలో వైద్య కళాశాలకు సంబంధించి మొత్తం 1000 కోట్లకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలని ఇవ్వాలని శంకుస్థాపన చేశారు. అది రోడ్ల రూపంలో, ఒక బిల్డింగ్స్ రూపంలో, హాస్పిటల్స్ రూపంలో, ఇట్లా రకరకాలుగా అన్ని చేసుకుంటూ వచ్చారు. సార్ ఓవరాల్గా ఆయన జిల్లా కాబట్టి ఆ రకంగా, ఎందుకంటే మన దగ్గర ఒక ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి ఆ జిల్లాకు చేసుకోవడము, వాళ్ళ జిల్లాను అత్యధికంగా, అంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చేసుకున్నటువంటి సందర్భం. గతంలో కూడా మనం చూసినట్టయితే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్కి సంబంధించి, కేసీఆర్ ప్రాతినిధ్యం వహించేటువంటి గజ్వేల్ జిల్లా ఎంత అభివృద్ధి చెందింది, ఆ పక్కన గతంలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహించి హరీష్ రావు మంత్రిగా అక్కడ శాసనసభ నుంచి ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట, ఆ పక్కనే ఉన్నటువంటి
సిరిసిల్ల అంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ, ఈ కాన్స్టిట్యున్సీస్ ఏ రకంగా అభివృద్ధి చెందాయి అనేది మనం అక్కడికి వెళ్ళి చూస్తే మనకు ప్రత్యక్షంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ స్థాయిలో అంటే అక్కడ ఎడ్యుకేషనల్ హబ్లని రకరకాల కార్యక్రమాలు అట్లా ముఖ్యమంత్రులు అందరూ కూడా వాళ్ళ జిల్లాలకు వాళ్ళ ప్రాంతానికి చేసుకుంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక సందేహం కూడా కలగక మనది. ఎందుకంటే చాలా చోట్ల మనం చూసినట్టయితే సరే ఇది వాళ్ళపైన ఉన్నటువంటి వాళ్ళ జిల్లాపై ఉన్నటువంటి ప్రేమ, వాళ్ళ కాన్స్టిట్యున్సీ పైన ఉండేటువంటి ప్రేమ ఉంటుంది. బట్ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మొత్తంగా రాష్ట్రానికి మొత్తం ముఖ్యమంత్రి కాబట్టి ఆ అభివృద్ధి ఫలాలను అన్ని ప్రాంతాలకు అందించాల్సిన బాధ్యత ఆ నాయకులపైన ఉంటుందనేటువంటి అంశాన్ని కొంచెం గుర్తెరిగితే అందరికీ బాగుంటుంది. ఎందుకంటే చాలా నియోజకవర్గాలు గతంలో కానీ ఎప్పుడు చూసినా చాలా నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది అంటే అసలు మామూలుగా జనరల్గా జరిగేటువంటి కార్యక్రమాలు, ఇప్పుడు సపోజ్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లని గత ప్రభుత్వం కానీ, ఇందిరమ్మ ఇండ్లని ఈ ప్రభుత్వం కానీ ఇస్తే ఆ జిల్లాకి ఏవైతే ఆ ప్రాంతానికి ఏవైతే వస్తాయో దాంట్లో ఉండేటువంటి ఒక రేషియో ప్రకారం ఆ కాన్స్టిట్యున్సీకి వస్తాయి తప్పితే కొత్తగా ఒక ప్రాజెక్ట్ వచ్చినటువంటి సందర్భం కానీ, కొత్తగా కాలేజీలు వచ్చినటువంటి సందర్భం కానీ, కొత్తగా ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చినటువంటి ఇట్లాంటివి కొంచెం తక్కువగా కనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదైనా అభివృద్ధిని అనేటువంటిది అందరూ స్వాగతించేదే. కాకపోతే వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు ప్రధానంగా ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంత ఒక రాష్ట్రానికి మొత్తంగా ఒక యూనిట్గా పనిచేస్తారు. కాబట్టి వాటిపైన దృష్టి సారిస్తే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. అందరూ కూడా అదే కోరుకుంటారు అనుకుంటా. ఏ ప్రాంతం వాళ్ళైనా ఏ ప్రాంతంలోనూ అంటే మా ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి కాకపోవడం తప్పు మాది కాదు కదా, ఆయన లక్ అనుకోవాలి తప్పితే ఆ తప్పు మాది కాదు. కాబట్టి అంటే మాది ఇన్ సెన్స్ మిగతా వాళ్ళది కాదు. కాబట్టి రేవంత్ రెడ్డికి తన పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకోవడంతో పాటుగా మొత్తం మిగతా ప్రాంతాలన్నింటి కూడా సరే కొంచెం ఎక్కువ తక్కువ చేసుకుంటారేమో వేరే విషయం, కానీ మిగతా ప్రాంతాలపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక మనం ఆయన చేసినటువంటి పొలిటికల్ కామెంట్స్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా పొలిటికల్గా చాలా మాట్లాడారు, చాలా విషయాలు చాలా గట్టిగా మాట్లాడారు. గత ప్రభుత్వం చేసినటువంటి గత ప్రభుత్వ విధానాలని ఒక రకంగా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు గుప్పించారని చెప్పొచ్చు. ఒక మాట చెప్పారు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను బీజేపీకి బీఆర్ఎస్కి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. మీరు ఏ ఊరికైనా వెళ్దాం, అక్కడ మీరు పెట్టినటువంటి అంటే బీఆర్ఎస్ పెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఉన్న చోట మాత్రమే బీఆర్ఎస్ పోటీ చేయాలి. మేము ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఉన్నటువంటి చోట మేము పోటీ చేస్తాం. అంటే ఇట్స్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్కి సంబంధించి సవాల్ ఇది. ఆ ప్రాంతంలో మాత్రమే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలి. అంటే ఈ లెక్కన చూస్తే గతంలో కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు పనిచేసింది, కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు అధికారంలో ఉంది. కాబట్టి ఆ రోజుల్లో జరిగినటువంటి ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక పేటెంట్ లాంటిది. కాబట్టి ఎక్కువ స్థాయిలో డెఫినెట్గా ఎక్కువ స్థాయిలు ఉంటాయి, ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కాబట్టి ఆ చోట్ల మేము పోటీ చేస్తాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో గత ప్రభుత్వం కొన్ని విమర్శలు ఎదుర్కొన్నటువంటి మాట వాస్తవమే. కొన్ని ప్రాంతాల్లోనే కట్టినటువంటి ఇండ్లు కూడా ఇవ్వలేదు, అసలు ఎక్కడ చేపట్టలేదు, ఇట్లా రకరకాలుగా విమర్శలు వచ్చాయి. అదొక కౌంటర్ లాగా కనపడింది. సో విల్ టేక్ ఇట్ యాజ్ ఎ కౌంటర్, నో ప్రాబ్లం. అండ్ మోరోవర్ ఇంకొక మాట ఏమన్నారంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, గత 12 ఏళ్లలో నా హయాంలో ఇట్ మీన్స్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, బీజేపీ ఈ ముగ్గురు చర్చకు రండి. మీరు ఏ సెంటర్ ఎక్కడికి వస్తారో రండి. బీజేపీ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డి మంత్రులు రండి. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ వస్తారా, కేటీఆర్ హరీష్ రావు వస్తారా, కేసీఆర్ హరీష్ రావు వస్తారా, మీ ఇష్టం, మీరే తెలుసుకుని ఎవరన్నా రండి. ఏ సెంటర్లో అయినా నేను చర్చకు సిద్ధం, మేము చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ సిద్ధం కూడా అని చెప్పారు. సో ఇది అంటే ఇట్స్ ఒక రకంగా ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లో మరికొద్ది రోజుల్లో అంటే మార్చి తర్వాతే ఉండేటువంటి అవకాశం ఉంది. పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం శ్రేణుల్ని కూడా సమాయత్తం చేసేటువంటి ఒక పొలిటికల్ స్టేట్మెంట్గా, ఒక పొలిటికల్ కార్యక్రమంగా దీన్ని చూడవచ్చు. అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్కి సంబంధించి ఒక కంక్లూజన్కు ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మళ్ళీ రీసర్వే చేస్తుంది. ఎవరైతే లెఫ్ట్ ఓవర్ ఉన్నటువంటి 3.1% పీపుల్, 3.1% ప్రజలు తమ ఎన్రోల్ చేసుకోలేదు, సర్వేలో పార్టిసిపేట్ చేయలేదని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. దానికి సంబంధించి ఇంకొక రెండో విడత
ఈ ఈ ఎన్యూమరేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి అదంతా పూర్తయిన తర్వాత మళ్ళీ ప్రత్యేక సమావేశాలు పెట్టడం, ఆ ప్రత్యేక సమావేశంలో దీన్ని తీర్మానం చేయడం, ఇట్లాంటి తదితర కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళు అనుకున్నట్టుగా లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్ కనుక ఇవ్వాలి అంటే ఇంకా టైం పడుతుంది, మార్చి దాటుతుంది. కాబట్టి ఆ మార్చి వరకు కూడా వీలైనంత వరకు వీలైన జిల్లాలు వీలైనంత చోట్ల పర్యటనలు చేసి ఒకసారి పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయాలనే ఒక ఉద్దేశంతో కనపడుతుంది. ఎందుకంటే దీన్ని కౌంటర్గా కనుక చూసినట్టయితే బీఆర్ఎస్ ఏప్రిల్ నెలలో ఒక కార్యక్రమం చేపట్టింది. వాళ్ళ యానివర్సరీ, వాళ్ళకు ఉన్నటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పి మొన్న జరిగినటువంటి ఒక 2 రోజుల క్రితం తెలంగాణ భవన్ వేదికగా జరిగినటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం వేదికగా దాన్ని నిర్ణయం తీసుకున్నారు. ఒక రకంగా ఆ బీఆర్ఎస్ వైపు నుంచి ఇంటెన్సిఫై అవుతోంది రోజు రోజుకు. అంటే ఓవైపు కేసీఆర్, ఓవైపు కేసీఆర్ మొన్న పార్టిసిపేట్ చేశారు, అటు హరీష్ రావు, మిగతా నాయకులందరూ కూడా చాలా విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. కాబట్టి వాటికి కౌంటర్గా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఇది చేసినట్టుగా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇక అప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాలు ఇట్లాగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి పాలమూరు జిల్లాకు సంబంధించి ఎప్పుడైనా దాన్ని ఒక షోకేస్గా చూపిస్తారు. పాలమూరు వెనుకబాటుతనాన్ని మార్కెట్ చేసుకొని మిగతా ప్రాంతం అంతా కూడా లబ్ధి పొందింది అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఎప్పుడైనా ఇక్కడ 10 ఏళ్ల పాటు ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ అప్పట్లో ఎంపీగా పనిచేసినప్పుడు ఏం చేశారు, ఎప్పుడు రాలేదు, అట్లాంటి విమర్శలు చేయడంతో పాటు ప్రత్యేకించి పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జిల్లాలని రాయలసీమకు తరలించడం కోసం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి పథకాలు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి కేసీఆర్ మద్దతు ఇచ్చారు అనేటువంటి విమర్శ ఆయన చేయడం జరిగింది. అంతేకాకుండా జిల్లాలో ఉన్నటువంటి భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగరు, కల్వకుర్తి ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తవ్వలేదు. ఇన్ని 10 ఏళ్ళు నేను ఏదో చేశానని చెప్పి కేసీఆర్ చెప్తూ ఉన్నారు. ఇది ఎంతా కూడా కాలేదు అనేటువంటి ఒక మాట ఆయన చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక జిల్లా పైన ఉన్నటువంటి ప్రేమ ఒక రకంగా రాజకీయంగా కూడా శ్రేణులన్నింటినీ ఉత్తేజపరిచేటువంటి విధంగా రేవంత్ రెడ్డి మాటలని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా కేసీఆర్ అనేటువంటి నేను ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొడతాము అనేటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కొంచెం సర్కాస్టిక్గా ఆయన మాట్లాడారు. సర్కాస్టిక్గా మాట్లాడుతూ కొట్టడానికి ఇది ఏవైనా ఫుల్లా ఆఫా అంటే ఆయనకు ఫుల్లా ఆఫ్ అనేటువంటి ఆయనకున్న దాన్ని కొంచెం కౌంటర్ చేస్తూ అదొకటి మాట్లాడారు. అంతేకాకుండా నువ్వు కొట్టాలనుకుంటే అటు కేటీఆర్ను కొట్టండి, 1,00,000 కోట్లు మింగిన హరీష్ రావును కొట్టండి, ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో భాగస్వామిగా ఉన్నటువంటి మీ కుమార్తెను కొట్టండి, ఇట్లా పొలిటికల్ కామెంట్స్ అన్నీ కూడా చేస్తూ వచ్చారు. మొత్తంగా ఈ వ్యవహారానికి ఇవాళ నారాయణపేట జిల్లా పర్యటనకు సంబంధించి కనుక చూస్తే మరొకసారి రేవంత్ రెడ్డి చాలా గట్టిగా విపక్షాలపైన తన వేడిగా తన యొక్క విమర్శనాస్త్రాలు సంధించారు. ఇది ఒక రకంగా ఇప్పుడు ఒక యాంగిల్లో బీఆర్ఎస్ కొంచెం యాక్టివిటీస్ని ఇంటెన్సిఫై చేసినటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగా తమ యాక్టివిటీ కూడా ఉంటుంది అనేటువంటి ఒక సంకేతం ఇచ్చేటువంటి విధంగా దీన్ని మాట్లాడడం జరిగింది. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ రేపు కలుద్దాం. స్టే ట్యూన్. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా. 12 ఏళ్ళు మోడీ పరిపాలన మీద, 10 ఏళ్ళు చంద్రశేఖర పరిపాలన మీద, 12 నెలల మా పరిపాలన మీద, ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. ఇవాళ ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇవ్వాలి అని చెప్పి దాదాపుగా నాకు తెలిసి 67 లక్షల మందికి 1,30,00,000 పైగా చీరలు, ఒక్కొక్కరికి 2 జతల చీరలు సంవత్సరానికి ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గట్టి కొట్టేది నీ ఇంట్లో కొట్టి వాళ్ళ దారిలో పెట్టి కాంగ్రెస్ను గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? రా ఎంత గట్టి కొడతావో చూద్దాం.